ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన లెమన్ గ్రాస్ మొక్కని ఈజీగా ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం. ఈ లెమన్ గ్రాస్ మొక్కని మనం సీడ్స్తో పెంచుకోవచ్చు, అదేవిధంగా స్టెమ్తో కూడా పెంచుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో అయితే నేను స్టెమ్తో ఎలా పెంచుకోవాలో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ లెమన్ గ్రాస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, మన హెల్త్కి ఎలా ఉపయోగపడుతుందో అయితే తెలుసుకుందాం. ఈ లెమన్ గ్రాస్లో ఉండే ఎంజైమ్స్ మన డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చాలామంది బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ లెమన్ గ్రాస్ అనేది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అదితి వ్యాధితో బాధపడే వారికి ఈ లెమన్ గ్రాస్తో చేసిన పదార్థాలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ప్రతిరోజు ఒక కప్పు గోరువెచ్చని ఈ టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ ఏంటంటే డిటాక్సిఫై ద బాడీ. మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఉంటాయి కదా, చెడు టాక్సిన్స్ అన్నిటిని కూడా ఇదైతే బయటకు పంపిస్తుంది. లెమన్ గ్రాస్ టీ లేదా దీంతో చేసిన పదార్థాలు తినడం వల్ల కిడ్నీ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ లెమన్ గ్రాస్లో ఉండే ఎంజైమ్స్ న్యాచురల్ డయూరిటిక్స్గా పనిచేస్తాయి. అంటే చెడు పదార్థాలన్నింటినీ కూడా బయటికి పంపించి సర్క్యులేషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, మళ్ళీ బీపీ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే యాంగ్జైటీని, స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ నుంచి వచ్చే సువాసన మన మూడ్ని ఎలివేట్ చేస్తుంది. ఈ గ్రాస్తో చేసిన ఆయిల్ అరోమా మన మైండ్ని కూల్గా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ సిస్టాన్ని కూడా బూస్ట్ చేస్తుంది. అంటే లెమన్ గ్రాస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్స్ లైక్ వైటమిన్ సి మన బాడీ ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్తో పోరాడే శక్తిని మన బాడీకి పెంచుతాయి అన్నమాట. అంటే ఆరోగ్యాన్ని బాగా మెరుగుపడేలా చేస్తాయి. నెక్స్ట్ ఫైట్స్ ఇన్ఫ్లమేషన్. అంటే మన బాడీలో చాలా ఇంటర్నల్గా వాపులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. మన బయటికి దెబ్బ తగిలినప్పుడు వచ్చే వాపులు కాదు, ఇంటర్నల్గా మన బాడీలో కూడా వాపులు వస్తూ ఉంటాయి. అలాంటి వాపుల్ని కూడా లెమన్ గ్రాస్లో అధికంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ శరీరంలో ఇంటర్నల్గా వచ్చే వాపుల్ని, నొప్పుల్ని తగ్గిస్తాయి. చాలామందికి స్కిన్ ఇరిటేషన్, అలాగే ర్యాషెస్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వెయిట్ లాస్ కూడా లెమన్ గ్రాస్లో ఉండే ఎంజైమ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. లెమన్ గ్రాస్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇది బాడీ మెటబాలిక్ రేట్ని పెంచి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒక మొక్కనైతే తెచ్చి పెట్టుకోండి. ఒక్క లెమన్ గ్రాస్ మొక్కని మనం పెంచుకుంటే కనుక అది గుబురుగా పెరిగేసి మనం ఎన్నిసార్లు తీసుకున్నా కూడా మనకి అలా కంటిన్యూస్గా కల్పవృక్షంలా పెరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఈ మొక్కను ఎలా పెంచుకోవాలి స్టెమ్తో అయితే తెలుసుకుందాం. మీరు కూడా తప్పకుండా పెంచుతారు కదా, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు తప్పకుండా ఎవరైనా కూడా పెంచుకోవాల్సిందే. మంచి లెమన్ గ్రాస్ అనేది మంచి నిమ్మకాయ స్మెల్ అయితే వస్తుందన్నమాట. అందుకే దీన్ని లెమన్ గ్రాస్ అని కూడా అంటారు. అందుకని మొదటగా దీన్ని ఎలా పెంచుకోవాలో అయితే ఇప్పుడు చూద్దాం. నా దగ్గర ఒక మొక్క ఉన్నా కూడా నేను ఒక చిన్న స్టెమ్ని అయితే తీసుకొచ్చాను టీ పెట్టుకుందామని. ఇలా టీ కోసమని పైన లేయర్ అంతా కట్ చేసేసి ఇలా చిన్న స్టెమ్ని అయితే ఉంచాను అనమాట. మనం దీని లీవ్స్ని కూడా టీలో వేసుకోవచ్చు. ఇలా మనం స్టెమ్నే కాకుండా లీవ్స్ని కూడా మనం టీ చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల వెయిట్ లాస్కి, అలాగే మంచి డైజెషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా మనం ప్యాక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ డే నేను ఇలా ఉన్న స్టెమ్ని తీసేసి పై లేయర్ అంతా తీసేసాను. నీట్గా ఈ విధంగా తీసేసుకొని ఒక గ్లాస్లో కానీ లేదా ఎంటీ గ్లాస్ బాటిల్లో కానీ ఇందులోనైనా వాటర్ వేసేసి ఈ విధంగా మనం స్టెమ్ని అయితే ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా గ్లాస్లో కానీ గ్లాస్ బాటిల్లో కానీ పెడితే చూడండి రూట్స్ ఎలా వస్తున్నాయి కూడా మనం విజిబుల్గా చూడొచ్చు అనమాట. రూట్స్ అయితే వచ్చేసాయి చూడండి, రూట్స్ ఎంత బాగా డెవలప్ అయ్యాయో. మనం అదే మట్టిలో పెడితే కనుక అంత త్వరగా రాదు, నెక్స్ట్ మనం చూడలేం కూడా. ఇలా గ్లాస్ బాటిల్లో పెట్టుకోవడం వల్ల చూడండి ఒక 5th డేకి ఈ విధంగా చిన్నగా ప్లాంట్ అయితే వచ్చింది. గ్రాస్ చూడండి చిన్నగా అయితే పెరిగింది. ఇలా మన ఇంట్లోనే మంచి ఆరోమేటిక్
నెక్స్ట్ మెడికల్ ప్రాపర్టీస్ కలిగిన మొక్కలను పెంచుకోవడం వల్ల హెల్త్కి మంచిది. అలాగే ఇది మస్కిటో రిపెల్లెంట్గా అంటే దోమలు రాకుండా కూడా నివారిస్తుంది అనమాట. చూడండి, వితిన్ 8 డేస్లోనే చిన్నగా మొక్క అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారా, రూట్స్ కూడా చాలా బాగా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం కదా, మన ఇంట్లోనే దోమలు రాకుండా ఉంచే మొక్కల్లో ఈ లెమన్ గ్రాస్ మొక్క కూడా ఒకటనమాట. ఛానల్లో దోమలు రాకుండా ఎటువంటి మొక్కలు పెంచుకోవాలన్న వీడియో కూడా ఉంది, అది కూడా తప్పకుండా చూడండి. ఈ విధంగా అయితే మనకి వితిన్ 10 డేస్లోనే ఇంత పెద్ద మొక్క అయితే అయిపోయింది. బాటిల్ లాస్ట్ వరకు రూట్స్ అయితే వచ్చేసాయి. ఇంకా టైం టు సాయిల్లో మార్చుకోవడానికి అయితే టైం వచ్చేసింది. అందుకని సాయిల్లోకి అయితే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే కొన్ని వేసుకున్నాను, కొన్ని ఎండిపోయిన ఆకులు కూడా వేసుకున్నాను అనమాట అడుగున. అప్పుడు ఇందులో వర్మీ కంపోస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనికి ఎక్కువ వాటరింగ్ అయితే చేయకూడదు. చలిగా ఉన్నప్పుడు అంటే వర్షం ఎక్కువ పడే ప్లేస్లో అయితే ఉంచకూడదు. ఎక్కువ ఎండ ఉన్న అంటే ఉష్ణమండల ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అంటే మన ఇండియాకి చాలా అనుకూలంగా పెరుగుతుంది. ఏంటి ఫ్రెండ్స్, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి లెమన్ గ్రాస్ మొక్కను మీరు కూడా పెంచుకుంటారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.